గత కొన్ని రోజులుగా అల్లూరు జిల్లా మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గిరిజనులు పడరాని పాటలు పాడుతున్నారు. ఈ వర్షాలకు మారుమూల గ్రామాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిజనులు మండల కేంద్రానికి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లాలో చింతపల్లి, పాడేరు, పెద్దబయల, ముచ్చంగి, పుట్టు, అరకు వ్యాలీ, కుడుమురుసారి, తుమ్మంగల పంచాయతీల్లో పలు గ్రామాల్లో వాగులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని వరద కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా లక్ష్మీపురం వాగు వర్షాల సమయంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ వంతెన నిర్మించాలని ఈ ప్రాంత గిరిజనులు ఎన్నేళ్లుగా కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విడవకుండా వర్షాలు కురిస్తే ఈ మార్గంలో ఈ రెండు పంచాయతీల గిరిజనులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో గిరిజనులు వాగు దాటి ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక వేసవి మాదిరిగా వాతావరణం మారిపోవడంతో అల్లాడిపోయిన గిరిజనులు ఇప్పుడు 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగటంతో వాహన చోదకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తమ బైకులను వాగులు దాటించడానికి మనుషులను పెట్టి మరీ దాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై వరద నీరు చేరడంతో చాలా మంది మహిళలు నడిచి వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వరద ప్రవాహంలో కొంతమంది గిరిజనులు కొట్టుకుపోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడినా అదృష్టం కొద్దీ చాలా మంది బయటపడ్డారు. మన్యం ప్రాంతాల్లో వర్షాకాలంలో ప్రతి ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా గిరిజనుల సమస్యలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డోలీ కష్టాలతో అనేక మంది గిరిజనులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దీనికి తోడు వర్షాకాలం తోడు కావడంతో గిరిజనులు సమస్యలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇప్పటికైనా వాగులు వంకలు ఉన్న చోట వంతెన నిర్మించాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు. శ్రీరాములు, గానకొలస గ్రామం, లోతర్ పంచాయతీ, సూపర్ సర్పంచ్, అరకువెల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా పరిధిలో గల లండిగూడ గ్రామంలో వర్షాకాలం వస్తే వాగులు వంకలు తోడమలసట్టు లండిగూడ గ్రామం వరకు గ్రామానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఆ లండిగూడ గ్రామం డిపో కూడా ఉంది. మరి డిపో సంబంధించిన రైస్లు కూడా లండి గ్రామంలో తీసుకెళ్లకుండా ఈ తోడమలస గ్రామం అక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. కావున గవర్నమెంట్ దీనికి తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నాము. అలాగే మా లోతర్ పంచాయతీలో పిఎంకన్వన్ రోడ్డు సంబంధించి కూడా పోలపల్లి వలస రోడ్డు మరియు తొడమల జంక్షన్ టు శ్రీగూడ వరకు కూడా శాంక్షన్ ఉంది. అది ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అలాగే త్వరగా స్టార్ట్ చేయాలని తెలియజేస్తున్నాము. అలాగే శ్రీగూడ జంక్షన్ నుంచి గానకొలస గ్రామం వరకు కూడా బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా మరి గ్రామీణ అలా వదిలేస్తున్నారు. ఇది కూడా బీటీ రోడ్డు త్వరగా స్టార్ట్ చేయాలని కోరుచు ప్రభుత్వానికి. నా పేరు ఆనందరావు, కెక్కటిగూడ గ్రామము, లోతురు పంచాయతీ. తొడమలస నుండి లండిగూడ దాకా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏంటంటే అక్కడ పెద్ద గడ్డ ఉన్నాయి, అటు బ్రిడ్జి కట్టాలా. అటు నుండి వచ్చిన వాళ్ళు ఇటు నుండి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాన్ని కానీ అటు నుండి పశువులు తోలి వచ్చిన వాళ్ళు కానీ ఇటు నుండి సంతకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇక్కడ లోతులోని సంత అవుతుంది. కాబట్టి ఇలాంటి రోజులని చాలా ఇబ్బందికరంగా శనివారం రోజు అండి. ఏంటంటే తుఫాను వచ్చిన రోజు ఎటుపక్క వాళ్ళు అటుపక్క ఉండిపోతున్నారు. జనాలు ప్రజలు యువతల సంతకి వచ్చినా ఏమైనా పనికి వచ్చి ఉండినా యువతల పక్క చాలా మందిది గర్రులు ఉన్నాయి. అవతల పక్క దాటి వెళ్ళాలంటే ఒక గడ్డ ఈ పెద్ద గడ్డ వస్తుంది. ఆ గడ్డ మొత్తము తగ్గేదాకా యువతల పక్క ఉండిపోతున్నారు, ఫస్ట్గా ఉండిపోతున్నారు. దయచేసి ప్రభుత్వము కొద్దిగా